ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖమ్మం నగరంలో మానవత్వాన్ని నిలువునా పూడ్చిపెట్టే ఘోర కలియుగ ఉదంతం వెలుగు చూసింది. ఒకవైపు రాష్ట్రంలో మహిళా భద్రతపైన చర్చ జరుగుతూ ఉంటే మరోవైపు అధికార మదంతో ఒక రాజకీయ కీచకుడు రెచ్చిపోయాడు. కన్న కూతురు లాంటి మైనర్ బాలికపైన అత్యాచారానికి ఒడిగట్టడమే కాకుండా సాక్ష్యం దొరకకూడదనే ఉద్దేశంతో 5వ అంతస్తు నుంచి కిందకు తోసేసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. రాజకీయ అండదండలు ఉంటే ఏమైనా చేయొచ్చనే అహంకారం అమాయకపు బాలిక ప్రాణాల మీదకు తెచ్చింది. ఖమ్మం నగరంలోని ఒక అపార్ట్మెంట్లో చోటు చేసుకున్నటువంటి ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. అదే అపార్ట్మెంట్లో వాచ్మెన్గా పనిచేస్తున్నటువంటి ఒక వ్యక్తికి 12 ఏళ్ల మనవరాలు ఉంది. అదే అపార్ట్మెంట్లోని ఒక ప్లాట్లో అయితే నివసిస్తున్నటువంటి బీఆర్ఎస్ నాయకుడు మహమ్మద్ గౌస్ ఆ బాలిక పైన కన్నేశాడు. 15 రోజుల క్రితమే బాలికతో అసభ్యంగా ప్రవర్తించగా భయపడిపోయిన సదరు బాలిక ఆ విషయాన్ని తల్లికి చెప్పింది. ఇక ఆ అపార్ట్మెంట్లోని ఒకరిద్దరికి ఈ విషయం తెలిసినా కూడా బాలికను ఒంటరిగా బయటకు పంపొద్దని సూచించారే తప్ప ఆ కామాంధుడిని నిలదీయలేకపోయారు. అదే ఆ రాక్షసుడికి మరింత తెగింపునిచ్చింది. ఈ నెల 6వ తేదీన మహమ్మద్ గౌస్ భార్య ఇంట్లో లేని సమయం చూసి పక్కా ప్లాన్ వేశాడు. తన ఫ్లాట్లో ఉన్నటువంటి అంతస్తులోకి బాలిక రావడం గమనించి పిల్లిలా మాటు వేసి బలవంతంగా గదిలోకి లాక్కెళ్లాడు. బాలిక పైన లైంగిక దాడికి తెగబడ్డాడు. అయితే ఆ చిన్నారి ప్రాణాలలో ఆమె ఆ రాక్షసుడిని తీవ్రంగా ప్రతిఘటించింది. ఎలాగైనా సరే ఆమెను లొంగ తీసుకోవాలనుకున్నటువంటి గౌస్ ఒకవేళ ఈ విషయం బయటకు తెలిస్తే తన రాజకీయ భవిష్యత్తు నాశనమవుతుందని భావించాడు. దీంతో ఘోరానికి ఒడిగట్టాడు. బాలికను 5వ అంతస్తు గ్యాలరీ నుండి కిందకు తోసేసి హత్యా యత్నానికి పాల్పడ్డాడు. బాలికను కిందకు నెట్టేసిన తర్వాత ఏమీ తెలియనట్టుగా కిందకు వచ్చిన గౌస్ బాలిక కళ్ళు తిరిగి పడిపోయిందంటూ డ్రామాలు ఆడాడు. తీవ్ర గాయాలైన బాలికను ఆసుపత్రికి తరలించగా సోమవారం సాయంత్రానికి చిన్నారి స్పృహలోకి వచ్చింది. కాస్త కోలుకున్న ఆ బాలిక తనపైన జరిగినటువంటి అత్యాచార యత్నం, ఆ పైన గౌస్ తనను పైనుంచి ఎలా తోసేశాడో మేనమామకు వివరించింది. దీంతో గుండె పగిలినటువంటి కుటుంబ సభ్యులు కాలయాపన చేయకుండా వెంటనే అయితే ఖమ్మం 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మా పాపను అన్యాయంగా రూమ్లోకి లాక్కెళ్లాడు. వాడు పెద్ద లీడర్ అని మేం భయపడ్డాం. కానీ మా పాపను చంపాలని 5వ అంతస్తు నుండి కిందకు తోసేశాడు. వాడికి కఠినమైన శిక్ష పడాలి. రాజకీయ రంగు పూసి వాడి ఖచ్చితంగా కాపాడాలని చెప్పేసి చూస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు. విషయం తీవ్రమైంది కావడంతో పోలీసులు తక్షణమే స్పందించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి బాధితురాలి వద్దకు న్యాయమూర్తి స్వయంగా వెళ్లి వాంగ్మూలాన్ని నమోదు చేశారు. మరి మైనర్ బాలిక పైన అఘాయిత్యం కావడంతో అయితే బీఆర్ఎస్ నేత మహమ్మద్ గౌస్ పైన నిర్భయ కేసుతో పాటు అత్యంత కఠినమైనటువంటి చట్టం అలాగే సెక్షన్ 307 కింద కూడా హత్యాయత్నం కేసు నమోదు చేశారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. కాగా నిందితుడిని వెనుక ఉన్నటువంటి రాజకీయ పలుకుబడికి లొంగకుండా విచారణ వేగవంతం చేయాలని, బాధితురాలికి న్యాయం చేయాలని స్థానికులు, మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ అమానుష దాడి హత్యాయత్నం ఘటనపైన మంత్రి పొంగులేటి తీవ్రంగా స్పందిస్తూ దిగ్భ్రాంతికి గురయ్యారాయన ఆవేదన కూడా వ్యక్తం చేశారు. పాపదేమో దళంపాడు, వీళ్ళు బతకడానికి ఖమ్మం వచ్చి అక్కడ అపార్ట్మెంట్ దగ్గర ఉంటే వాచ్మెన్ చేస్తారు సార్. అక్కడ జరిగింది సార్, అపార్ట్మెంట్ దగ్గర జరిగింది సార్, రాపతి నగర్ దగ్గర సార్. వాళ్ళ ఫాదర్ తో అన్న ధైర్యంగా ఉండన్నా, పాపను హాస్పిటల్లో అన్ని రకాల నేను సాయం చేస్తాను, వాడిని కూడా శిక్షించేటట్టు చేద్దాం. ఏం చేద్దామో చేద్దాం, ముందు పాపను కాపాడుకుందాం. మీకు ఇబ్బంది లేకుండా నేను చేయించి పెడతాను ఇక్కడ.
చేసుకుంటా పో, ఏది అవసరం ఉంటే అది చేసి పెడదాం పోరా, ఇబ్బంది ఏం లేదు. సరే సార్, కొద్దిగా ఆర్థికంగా కూడా ఇబ్బంది ఉంది సార్. చేసి పెడతాం, నేను చేసి పెడతా. సో నిమ్స్ లో వెంకటేశ్వరరావు మనోడు ఉంటాడు, జాగ్రత్త చూసుకుంటాడు, ఇబ్బంది లేదు. ఓకే సార్. వెంబటే తీసుకెళ్ళండి, సార్ వాళ్ళకేం ఖర్చు కాకుండా మనం చేసి చేపిద్దాము. సమాజం తలదించుకునేలాగా ప్రవర్తించినటువంటి ఆ కఠినాత్ముడిని చట్టపరంగా అత్యంత కఠినంగా శిక్షిస్తామని చెప్పేసి కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది. ఇక తల్లంపాడు గ్రామానికి చెందినటువంటి రేగల్ల రమేష్ కుమార్తె పైన జరిగినటువంటి ఈ ఘాతుకం తనను తీవ్రంగా కలచివేసిందని, నిందితుడిపైన తక్షణమే కఠిన చట్టాల కింద అయితే కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించారు. విషయం తెలిసిన వెంటనే మంత్రి పొంగులేటి బాధిత బాలిక తండ్రితో స్థానిక సర్పంచ్తో ఫోన్లో మాట్లాడి పరామర్శించారు. ముందు ఇక మన పాప ప్రాణాలను కాపాడుకుందాం, అధైర్యపడకండి, నేనున్నా అని చెప్పేసి ధైర్యం చెప్పారు. బాలికకు అత్యున్నత వైద్యం అందించడం కోసం తక్షణమే హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రికి తరలించాలని కూడా సూచించారు. పాప వైద్య ఖర్చులన్నింటినీ కూడా తానే భరిస్తానని, బాధిత కుటుంబానికి పూర్తి న్యాయం జరిగేలాగా చూస్తానని మంత్రి పొంగులేటి భరోసానిచ్చారు. హైదరాబాద్ నిమ్స్లో చికిత్స పొందుతున్నటువంటి మైనర్ బాలికను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరామర్శించారు. నిమ్స్లో చికిత్స పొందుతున్నటువంటి బాలిక పరిస్థితిని చూసి తుమ్మల చలించిపోయారు. స్పైన్ మనకి కాళ్ళు స్పైనల్ కార్డ్ లోపల అంటే బ్లంట్ ఇంజరీ లాగా కంప్రెషన్ అయితే చచ్చిపోయింది. సో గ్రాడ్యువల్గా మనకి టైం ఇంప్రూవ్మెంట్ వచ్చేసరికి స్పైనల్ కార్డ్ బట్ 6 months టైట్నెస్ వస్తుంది. 95% ఛాన్సెస్ ఇంప్రూవ్మెంట్ నిమ్స్ డైరెక్టర్ రాహుల్తో అయితే మాట్లాడి బాలికకు అందుతున్నటువంటి వైద్య చికిత్సల వివరాలను అయితే తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని చెప్పి మరి ఎటువంటి పరిస్థితి కూడా ఎదురైనా ముందు తనకు తెలియజేయాలని చెప్పేసి నిమ్స్ డైరెక్టర్కు సూచించారు. బాలిక తల్లిదండ్రులతో తుమ్మల మాట్లాడి ధైర్యం చెప్పారు. తాను అండగా ఉంటానని, ప్రభుత్వం తరపున అందాల్సినటువంటి అన్ని రకాల సహాయం అందిస్తానని కూడా భరోసానిచ్చారు. అర్థం కాల నేను మాట్లాడబోయేలో నన్ను ఈసిరి కింద పడేసిందని చెప్పడం జరిగింది. మరి అతను ఆ అత్యాచారం చేసిందే కాక ఆత్మహత్యకు చనిపోయే విధంగా నెట్టేయటం అనేది దుర్మార్గం. మరి ఈ చిన్న పాపను 12 ఏళ్ల మహిళా రజక బిడ్డను ఈ విధంగా దుర్మార్గంగా వ్యవహరించిన వ్యక్తిని అతి కఠినంగా శిక్షించాలని చెప్పేసి కోరుతున్నాం. అదేవిధంగా వీరు నిరుపేద కుటుంబస్తులు కాబట్టి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని ఈమెన మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మరి అన్వేష్ని అడిగి తెలుసుకుందాం. అన్వేష్, పరిస్థితి అంటే ప్రస్తుతము ఖమ్మం జిల్లాలో జరిగినటువంటి ఏ దుర్ఘటన ఉందో ఆ దుర్ఘటనకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతము ఆ బాలిక పరిస్థితి ఎలా ఉంది అన్వేష్? ఖమ్మంలో మైనర్ బాలికపై బీఆర్ఎస్ నేత అఘాయిత్యం చేయడం జరిగింది. నిందితులు ఇదే విషయంపై ఖమ్మంలో మైనర్ బాలిక బీఆర్ఎస్ నేత అఘాయిత్యంపై అటు పొంగులేటి ఇటు తుమ్మల నాగేశ్వరరావు ఇద్దరు స్పందించి నిందితుడికి కఠిన శిక్ష అమలు చేసే విధంగా ముందుకు వెళ్తున్నారు. ఖమ్మంలో ఆ ఘోరంపై మంత్రి పొంగులేటి అయితే తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారని చెప్పాలి. బాధితురాలని నిమ్స్ లో అత్యుత్తమైన వైద్యం అందించాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఆ ఖమ్మం ఘోరంపై మంత్రి పొంగులేటి అయితేమి తుమ్మల నాగేశ్వరరావు అయితే స్పందించి బాధితురాలకి నిమిషంలో ఆ వైద్యం అందించే విధంగా ముందుకు వెళ్తున్నారు. నిందితుడికి కఠిన శిక్ష కూడా తప్పదని మంత్రి పొంగులేటి అయితే వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఖమ్మం నగరంలో మానవత్వాన్ని నిలువున పూడ్చిపెట్టే ఘోర కలియుగ ఉదాంతం ఒకటైతే వెలుగులోకి వచ్చిందని చెప్పాలి. ఓవైపు రాష్ట్రంలో మహిళా భద్రతపై చర్చ జరుగుతుంటే మరోవైపు అధికార మదంతో ఒక రాజకీయ నాయకుడు రెచ్చిపోయాడు. కన్న కూతురు లాంటి మైనర్ బాలికపై అత్యాచారానికి ఒడిగట్టడమే కాకుండా
సాక్ష్యం దొరకకూడదనే ఉద్దేశంతో 5వ అంతస్తుపై నుంచి కిందకు తోసేసి ఆ అమ్మాయిపై అయితే హత్యాయత్నానికి పాల్పడాడని చెప్పాలి. రాజకీయ అన్నదండలు ఉంటే ఏమైనా చేయవచ్చు అనే అహంకారం అమాయక బాలిక ప్రాణాల మీదకైతే తెచ్చింది. ఖమ్మం నగరంలో అపార్ట్మెంట్ లో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఇటు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడే విధంగా ఈ ఘటన అయితే జరిగింది. అదే అపార్ట్మెంట్ లో వాచ్మెన్ గా పనిచేస్తున్న ఓ వ్యక్తికి 12 ఏళ్ళు మనవరాలు ఉంది. అదే అపార్ట్మెంట్ లోని ఫ్లాట్ లో నివసిస్తున్న బీఆర్ఎస్ నాయకుడు మహమ్మద్ గౌస్ ఆ బాలికపై కన్నేశాడు. 15 రోజుల క్రితమే బాలికతో అసభ్యంగా ప్రవర్తించగా భయపడిపోయిన సదరు బాలిక ఆ విషయాన్ని తల్లికి చెప్పింది. తల్లికి చెప్పిన అనంతరం అపార్ట్మెంట్ లోనే ఓ ఇద్దరు ఈ విషయం తెలిసిన బాలికను ఒంటరిగా బయటకు పంపవద్దని సూచించారు తప్ప ఆ కామాంధిని ఎటువంటి చర్యలు తీసుకోపోలేదు. అదే ఆ రాక్షసుడికి మరింత తెగింపు తెచ్చే విధంగా చేసింది. ఈ నెల 6వ తేదీన మహమ్మద్ గౌస్ భార్య ఇంట్లో లేని సమయం చూసి పక్కా ప్లాన్ వేశాడు. తన ఫ్లాట్ ఉన్న అంతస్తులోకి బాలిక రావడం గమనించి ఆ పిల్లిలా మాట వేసి బలవంతంగా గదిలోకి లాక్కెళ్లి బాలికపై లైంగిక దాడికి తెగబడ్డారని అయితే సమాచారం అందుతుంది. అయితే ఈ చిన్నారి ప్రాణాలుడ్డి ఆ రాక్షసుని తీవ్రంగా ప్రతిఘటించి ఎలాగైనా ఆమెను లొంగ తీసుకోవాలన్న గౌస్ ఒకవేళ ఈ విషయం బయటికి తెలిస్తే తన రాజకీయ భవిష్యత్తు నాశనం అవుతుందని భావించి దీంతో ఘోరానికి ఒడిగట్టారు. బాలికను 5వ అంతస్తు గ్యాలరీ నుండి కిందకు తోసేసి హత్యాయత్నానికి అయితే పాల్పడ్డారు. బాలిక నెట్టేసిన తర్వాత ఏమి తెలియనట్టుగా కిందకు వచ్చిన గౌస్ బాలిక కళ్ళు తిరిగి పడిపోయిందంటూ డ్రామాలు ఆడాడు. ఈ తీవ్ర గాయాలైన బాలికను ఆసుపత్రికి తరలించగా సోమవారం సాయంత్రానికి చిన్నారి స్పృహలోకి వచ్చింది. కాస్త కోలుకున్న ఆ బాలిక తనపై జరిగిన హత్య గురించి మొత్తం అయితే గౌస్ తనపై నుంచి ఎలా తోసేశాడో ఎలా ఆమెను లొంగ తీసుకోవాలని ప్రయత్నించాడు అనేది అంతా వివరించింది. దీనికి గుండెలు పగిలేలా కుటుంబ సభ్యులు అయితే ఏడ్చారని చెప్పాలి. కాలయాపన చేయకుండా వెంపనే ఖమ్మం 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. మా పాపను అన్యాయంగా రూమ్ లోకి లాక్కెళ్లాడు, వాడు పెద్ద లీడర్ అని మేము భయపడ్డాం, కానీ మా పాపను చంపాలని 5వ అంతస్తు నుండి కిందకు తోసేశాడు, వాడికి కఠినమైన శిక్ష పడాలి, రాజకీయ రంగు పూనుకొని వాడు కాపాడాలని ఊస్తే ఊరుకోమని చెప్పైతే కుటుంబ సభ్యులు అటు ఫ్లాట్ లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా పోలీసులకైతే తెలపడం జరిగింది. విషయం తీవ్రం కావడంతో పోలీసులు తక్షణమే స్పందించి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి బాలిక దగ్గరికి వెళ్లి న్యాయమూర్తికి స్వయంగా వెళ్లి ఖమ్మం న్యాయమూర్తి స్వయంగా వెళ్లి వాంగ్మూలాన్ని అయితే నమోదు చేశారు. మైనర్ బాలికపై అఘాయిత్యం కావడంతో బీఆర్ఎస్ నేత మహమ్మద్ గౌస్ పై నిర్భయ కేసుతో పాటు అత్యంత కఠినమైన చట్టం అలాగే సెక్షన్ 307 కింద హత్యాయత్న కేసు కూడా నమోదు చేయడం అయితే జరిగిందనే సమాచారం అందుతుంది. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. కాగా నిందితుడు వెనక ఉన్న రాజకీయ పలుకుబడి లొంగకుండా విచారణ వేగవంతం చేయాలని, బాధితురాలకి న్యాయం చేయాలని స్థానికులు, మహిళా సంఘాలు అయితే డిమాండ్ చేస్తున్నాయి. ఇదే అంశంపై అటు మంత్రి పొంగులేటి అలాగే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా ఆ కుటుంబ సభ్యులతో మాట్లాడి ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఆ కుటుంబ సభ్యుల్ని ఓదార్చడానికి అయితే ఇచ్చేశారు. ఇక ఈ అమానుష దాడి హత్యాయత్నంపై పొంగులేటి తీవ్రంగా స్పందిస్తూ దిగ్భ్రాంతి ఆవేదన వ్యక్తం చేశారు. సమాజం తలదించుకునేలాగా ప్రవర్తించిన ఆ కఠినాత్ముడిని చట్టపరంగా అత్యంత కఠినంగా శిక్షిస్తామని ఆయన అయితే స్పష్టం చేశారు. తల్లంపాడు గ్రామానికి చెందిన రేగల్ల రమేష్ కుమార్తెపై జరిగిన ఈ ఘాతుకం తనను తీవ్రంగా కలిసివేసిందని, నిందితుడిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకునే విధంగా పోలీసులను అయితే ఆయన ఆదేశించడం జరిగింది. ఈ విషయం తెలిసిన పొంగులేటి బాధిత మరియు బాలిక తండ్రితో స్థానిక సర్పంచ్ తో ఫోన్ లో మాట్లాడి పరామర్శించారు. అటు పొంగులేటే కాకుండా తుమ్మల నాగేశ్వరరావు కూడా తన పాప ప్రాణాలు కాపాడటానికైతే అటు డాక్టర్లకు కూడా ఆదేశాలు జారీ చేశారని చెప్పైతే తెలపాలి. అధైర్యపడకుండా నేనున్నానని ధైర్యం ఆ బాలిక తల్లిదండ్రులకైతే పొంగులేటి గాని అటు తుమ్మల గాని ధైర్యం చెప్పారనే తెలపాలి. బాలికకు అత్యుత్తమమైన వైద్యం అందించడం కోసం తక్షణమే హైదరాబాద్ లో నిమ్స్ ఆసుపత్రికి తరలి ఆదేశాలు జారీ చేయడం అయితే జరిగింది. ఏది ఏమైనా నిన్న ఖమ్మంలో జరిగినటువంటి ఈ సంఘటనపై ఖమ్మం జిల్లా మొత్తం వ్యాప్తంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా తల్లిదండ్రులు అయితే ఉలిక్కి పడ్డారనే చెప్పాలి. ఖమ్మంలో ఈ మైనర్ బాలికపై జరిగిన అఘాయిత్యం వలన ఒక్క ఖమ్మం జిల్లానే కాకుండా ఇటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా ఇదే భయభ్రాంతులకి ప్రజలైతే గురయ్యారని అయితే తెలపాలి. రైట్, థ్యాంక్ యూ. రోజు మిడ్-నైట్ ఖమ్మం నుంచి ఒక మైనర్ గర్ల్ వచ్చిందండి. ఆమె పైనుంచి కింద పడి తీవ్ర గాయాలయ్యాయి. స్పైన్కి, రిబ్స్కి, లంగ్స్లో బ్లడ్ క్లాట్ కూడా అయింది.
అండ్ ఆమె నడవలేకపోయారు వచ్చినప్పుడు. మేము ఇమీడియట్గా మిడ్ నైటే అడ్మిట్ చేసాము. అన్ని ఇమీడియట్ ట్రీట్మెంట్ తక్షణమే ఇచ్చి ఆమెను స్టెబిలైజ్ చేసి అన్ని ఇన్వెస్టిగేషన్స్ చేసాము. ఎంఆర్ఐ, సిటీ స్కాన్, ఎక్స్రే అన్నీ చేసాము. అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించాము. అండ్ అన్నీ చేసి ఆమెని స్టెబిలైజ్ చేసి దెన్ ఆమెకు అందరు స్పెషలిస్ట్ కన్సల్టేషన్స్ తీసుకున్నాము. న్యూరో సర్జరీ, ఆర్థోపెడిక్స్, గైనిక్. అండ్ ఆమెని ఇప్పుడు ఆమె పేషెంట్ బాగా రికవర్ అవుతున్నారు. ఇప్పుడు హీమోడైనమిక్ అంటే బ్లడ్ ప్రెషర్, బీపీ, బ్లడ్ ప్రెషర్, పల్స్ అన్నీ స్టెబిలైజ్ అయ్యాయి. అండ్ ఇప్పుడు బాగా షీఈ్ ఏబుల్ టు ఈట్, బాగా తింటున్నారు. అంత కొంచెం బెడ్ రెస్ట్లో ఉన్నారు. అండ్ ఈ ట్రీట్మెంట్ అంతా కూడా మేము ఆరోగ్యశ్రీలో ఫ్రీగా ప్రొవైడ్ చేసాము. పేరెంట్స్ కూడా అకామిడేషన్ ఇచ్చాము, ఫుడ్ ఇచ్చాము. అండ్ ఇప్పుడు ఆమెకు హ్యాండ్ దానికి సర్జరీ అవసరం పడుతుంది. బట్ ఆమె రికవర్ అవుతుంది కనుక కరెక్ట్ టైంలో దాన్ని చేస్తేనే ఆ రికవరీ కరెక్ట్గా ఉంటుంది. సో అది మా స్పెషలిస్ట్ అందరం ఒక మెడికల్ బోర్డ్ లాగా వేసుకొని మేము అంతా డిసైడ్ చేసి అందరూ కలిసికట్టుగా ఆమెకు ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ ఆమె రికవర్ అయ్యే వరకు మా హాస్పిటల్లో ఉండి అంత ట్రీట్మెంట్ తక్షణమే అందేటట్టు చూస్తాం.